సరే, ఎందుకని ఈ గుడివాడలోనే ఇంత పెద్ద జాతీయ కార్యాలయం కట్టడానికి ప్రధాన కారణం ఏంటి? నేను అనుకునేటటువంటి ఆలోచన విధానం కూడా కార్యాచరణ ఒక వేదికగా జరగాలి అని అంటే ఆఫీస్ కంపల్సరీ ఉండాలి. అంటే విజన్ అంటే డబ్బులు ఎక్కువ దోచుకోవటమా? డబ్బులు దోచుకోవడం అనేది అది ఇతరత్ర వేరే వేరే చేసే పనులు. కానీ ఇప్పుడంతా పాస్టర్లు అంతా వ్యాపారం చేస్తున్నారు కదా. పాస్టర్ గారు ఎస్ సవాల్ చేస్తూ కూడా అడుగుతున్నటువంటి విషయం, పీటర్ పుట్ట అనే వ్యక్తి పోయేసరికి నా బ్యాంక్ అకౌంట్లో ఒక 10,000 రూపాయలు కూడా ఉండకూడదు. చాలా మంది ఏ పులిహార మాటలు చెప్తారండి. రాజకీయ నాయకులు ఎలాగే చెప్తారు, మీరు కూడా అట్లాగే చెప్తారు. క్రైస్తవ పాస్టర్లు గాడి తప్పారు. బైబిల్ ప్రకారం సరైనది బోధిస్తున్నారా? మీరు బైబిల్ ప్రకారం బోధిస్తున్నారా? ఇది బైబిల్ అంటే బూత్ పుస్తకం అని డిక్లరేషన్ చేశారు. అలాంటి అందరికీ నమస్కారం, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ఈరోజు మనతో FFCI ఫౌండర్ అండ్ చైర్మన్, ప్రముఖ పేరుగాంచినటువంటి పాస్టర్ పీటర్ పుట్ట గారితో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో ఈ గుడివాడలో FFCI అనేది జాతీయ కార్యాలయం ఎందుకు ఏర్పాటు చేశారు, ఆ సంస్థ కింద ఎంతమంది పాస్టర్లు పనిచేస్తున్నారు, ఆ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఆ పాస్టర్ గారి యొక్క ఎజెండా ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నామండి. అంటే ప్రైజ్ లార్డ్తో పాటు ఇంకేమైనా చెప్తారా? ప్రైజ్ లార్డ్ ఒకటే చెప్తాం. ఎందుకని? క్రిస్టియానిటీలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రైజ్ లార్డ్ చెప్పాలి. అంటే దేవుని స్తుతించు. మిగతా హిందువులు ముస్లింలు మీకు అక్కర్లేదా? అందరూ కావాలి. అప్పుడు ముస్లింలకు సంబంధించినటువంటి అల్లాహ్ అనో లేకపోతే హిందువులకు సంబంధించి జై శ్రీరామ్ అని ఎట్లాంటివి చెప్పరా? ఇప్పుడు వాళ్ళ మధ్య అదే ట్రెండ్ అయిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళకి ఇష్టం అని చెప్పి నా ఆలోచన మార్చుకోలేను కదా. సో ప్రైజ్ లార్డ్ మాత్రమే చెప్తారు అంతే. పాస్టర్ గారు, ఇప్పుడు ఈ FFCI మీ సంస్థ ఏంటి? దీని కింద ఎంతమంది చర్చెస్ ఉన్నాయి, ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు? FFCI ఆర్గనైజేషన్ కింద చర్చెస్ లేకపోతే కింద పాస్టర్స్ అని కాదు, కానీ FFCI ఆర్గనైజేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుల నిమిత్తం ఏర్పాటు చేయబడింది. క్రైస్తవ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా అన్నిటిపై అవగాహన కలగాలి అనే ఉద్దేశంతో క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు, మందిరాలను కూలగొట్టినటువంటి పరిస్థితుల్లో ప్రొటెక్షన్ చేయటము, అలాగే రైట్స్ అండ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి విషయాల మీద మనం ఫైట్ చేస్తూ ఉన్నాము. ఇంచుమించుగా 256 సమస్యలను పరిష్కారం చేసి ఇప్పటికీ చాలా చక్కటి కార్యాచరణ జరిగింది సంస్థ ద్వారా. అవునండి. 256 సమస్యలు అంటే అన్ని పాస్టర్ల మీద దాడులు, చర్చెస్ మీద దాడులు. అవునండి. ఎంతమందికి ఆర్థిక సహాయం అందించారండి? అయితే మీరు అడిగిన ప్రశ్నలో మరొకటి, దీని కింద ఎంతమంది పనిచేస్తున్నారు సేవకులు అని అన్నారు. సేవకులు క్రింద పనిచేయటం కాదు, కానీ అందరం కలిసి సుమారుగా 1600 మంది సేవకులతో ఇంచుమించుగా 2000 మంది సభ్యులు, మొత్తం మీద ఒక 2000 మంది సభ్యులతో కలిసి మేము చక్కటి కార్యాచరణ అందరం కలిసి పనిచేస్తున్నాం. ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే భేదాభిప్రాయాలు ఏమి లేవు. అందరూ ప్రభు పిలుపు మేరకు పిలువబడినటువంటి దైవ సేవకులే. సరే, ఎందుకని ఈ గుడివాడలోనే ఇంత పెద్ద జాతీయ కార్యాలయం కట్టడానికి ప్రధాన కారణం ఏంటి? ఇంకెక్కడైనా విజయవాడలోనో లేకపోతే హైదరాబాద్లో పెట్టచ్చు కదా. గుడివాడలోనే ఇంత పెద్ద కార్యాలయం అంటే నేను చాలా చూశాను, కానీ ఒక సంస్థకి, అందులో క్రిస్టియానిటీ సంస్థకి ఇంత పెద్ద జాతీయ కార్యాలయం పెట్టడానికి కారణం ఏంటి అసలు? నా విజన్ చాలా గొప్పదండి. నా విజన్ గొప్పది. నేను అనుకునేటటువంటి ఆలోచన విధానం కూడా చాలా ఉన్నతమైనది. కాబట్టి దానికి సంబంధించి ఒక కార్యాచరణ ఒక వేదికగా జరగాలి అని అంటే ఆఫీస్ కంపల్సరీ ఉండాలి. అంటే విజన్ అంటే డబ్బులు ఎక్కువ దోచుకోవటమా? డబ్బులు దోచుకోవడం అనేది అది ఇతరత్ర వేరే వేరే చేసే పనులు. కానీ క్రిస్టియానిటీలో ఒక దైవ సేవకుడికి అది భిన్నమైనటువంటి కార్యక్రమం. మరి మీరు ఇప్పుడు అంటే మీ విజన్ పెద్దది అంటున్నారు, ఇంత పెద్ద జాతీయ కార్యాలయం కట్టారు, దాదాపు 4 స్టేర్లు ఉంది, మీ విజన్ పెద్దది అంటున్నారు. మరి మీరు కూడా ఒక పాస్టర్, ఇప్పుడంతా పాస్టర్లు అంతా వ్యాపారం చేస్తున్నారు కదా పాస్టర్ గారు. సేవ, బైబిల్ బోధించడం అనేది పక్కన పెట్టేసేసి కార్పొరేట్ స్థాయిలో ప్రైవేట్ కాలేజెస్, ప్రైవేట్ కార్పొరేట్ ఎట్లా అయితే ఉంటాయో ఆ స్థాయిలో ఇప్పుడు క్రిస్టియానిటీ అనేది ఆ ధోరణిలోకి వచ్చేసింది. సో మీరు కూడా ఇంత పెద్ద జాతీయ కార్యాలయం కట్టారు, 4 స్టేర్లు, మీరు కూడా ఒక పాస్టరు. సో మీరు ఎందుకు వ్యాపారం చేయట్లేదని నేను అనుకోకూడదు? అలా అనుకోవటానికి నేను ప్రారంభించి 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల కాల వ్యవధిలో మీరు ఈ యూట్యూబ్ లేదా ఈ ఛానల్ వేదికగా నేను
సవాల్ చేస్తూ కూడా అడుగుతున్నటువంటి విషయం, ఎవరి దగ్గరైనా డబ్బులు అడిగానా, ఎవరి దగ్గరైనా దోచుకున్నానా, ఎక్కడైనా పంచాయతీలు చేసి మీరు నాకు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే అన్నానా, లేదా నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను మీరు ఖచ్చితంగా చేయాల్సిందే అని ఎవరిని అనలేదండి. ఉన్నటువంటి ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సేవకులు ఒక ప్రాంతంలో ఒక కార్యాచరణ జరుగుతూ ఉంటుంటే, విజన్ పెద్దదన్నందుకు నేను చెప్తున్నా, ఒక కార్యాచరణ జరుగుతూ ఉంటుంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా బలోపేతమై వారు ఇండివిజువల్గా అక్కడ కార్యక్రమం చేసుకుంటారు. ఇప్పుడు ఈ వీడియో చూసిన బయటకు వెళ్ళిన తర్వాత, అప్లోడ్ అయిన తర్వాత చాలా మంది హైందవ సోదరులు, ముస్లిం సోదరులు కామెంట్స్ పెడతారు మీకు, ఆయన పాస్టర్ నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు, పాస్టర్ డబ్బులు దోచుకోవట్లేదు, ఆయన విజన్ పెద్దదా అంటున్నాడు, మరి 4 స్టేర్లు బిల్డింగ్ కట్టాడు, ఎవరికి చెప్తావా ఈ మాటలని కామెంట్లు పెడతారు. ఓకే, అంటే పాస్టర్ అంటేనే డబ్బులు దోచుకునే వాళ్ళు అన్న రీతిగా ఈ సమాజం అయిపోయింది కదా. సో మీరు చెప్పేవి నేను నమ్మాలని లేదు, మన ఆడియన్స్ కూడా నమ్మాలని లేదు కదా. మళ్ళీ అది కాక బైబిల్ పట్టుకున్నారు మీరు. బైబిల్ పట్టుకున్నాను కాబట్టే ప్రతిదీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సిన బాధ్యత ఉంది మీ మీద. అయితే విజన్ పెద్దది అని అంటే నా ఆలోచన విధానంలో అందరినీ కలుపుకొని పోతూ, అందరు సేవకుల్ని కలుపుకొని పోతూ, కార్యాచరణలో అందరితో పాటుగా ముందుకు తీసుకొని వెళ్ళటం, వారి ప్రాంతాలలో చక్కటి ఆలోచన విధానంతో నా విజన్ని ఇంప్లిమెంట్ చేయాలనేది ఉద్దేశం. దీనికి డబ్బులతో పెద్ద అవసరం ఏం లేదే, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి టీమ్స్ అన్ని కలిపి అక్కడ కార్యాచరణ చేసుకుంటున్నారు, నా మీద పెద్ద భారం ఏం పెట్టట్లేదు. ఈ ఆఫీస్ గురించి మీరు మాట్లాడారు కాబట్టి చెప్తూ ఉన్నా, నేను గతంలో బిజినెస్లు చేస్తున్నాను. లేవండి, అన్ని ప్రాంతాలలో. బాంబే అంటే బిజినెస్ అండి నాది యూపీజీ గోల్డ్ కవరింగ్ కంపెనీ ఒకటి ఉండేది. అలాగే కొన్ని సీజనల్లీ బిజినెస్ క్యాంప్స్ టైప్లో ఉండేవి. దానికి సంబంధించి ఒక్కొక్క ప్రాంతంలో 1 CR అలా పెట్టుబడులు పెట్టి అలాగే బిజినెస్లు చేస్తూ ఉన్నాము. ఒకరోజు కోలార్లో ఒక క్యాంపు నిర్వహిస్తూ ఉండగా దేవుని సేవకులు కొంతమంది నన్ను బలపరిచారు. అందులో వికేఆర్ గారు కూడా నన్ను ఆ టైంలో ఆ సమయంలో బలపరిచి నువ్వు దేవుని సేవకుడు కొడుకువి, ఇంత ఆర్గనైజేషన్ నడిపిస్తున్నావు, ఖచ్చితంగా నువ్వు దేవుని సేవ అన్నిటిని విడిచిపెట్టి సేవ చేయాల్సిందే అని కొంతమంది సేవకులు నన్ను బలపరిచిన దాన్ని బట్టి కొంత నాలో అవేర్నెస్. అలాగే కోలార్లో మేము బిజినెస్ చేస్తూ ఉండగా ప్రభు పిలుపుని నేను విన్నా ఆనాటి నుండి అన్నిటిని విడిచిపెట్టేసి ప్రభు పనిలోకి వచ్చాను. నా దగ్గర అప్పటికి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమృద్ధిని బట్టి నేను ప్రభు పిలుపు మేరకు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా పెద్ద విజన్ నా డబ్బులతో నేను ప్రారంభించి నా డబ్బులతోనే నేను కొనసాగిస్తూ ఉన్నాను. ఈరోజు కార్యక్రమాలు అయితే దేవుని సేవకులు అందరూ కమ్యూనికేట్ అయి చేస్తున్నారు, కానీ ఈ ఆఫీసు సంబంధించి కొంతమంది నా స్నేహితుల వరకు ఒక 2 lakh వరకు ఇచ్చారు, ఇంచుమించు ₹1,00,00,000 పైన. ఇక్కడ డబ్బంతా ఎక్కడ మరి? వ్యాపారాలు, డొనేషన్ ఇవ్వాల, మొత్తం మీ సొంత డబ్బే. అవునండి. అంటే ఫారెన్ నుంచి ఏమన్నా ఫండ్ వస్తుందా? ఏం లేదు సార్, నా బిజినెస్ల మీద వచ్చినాయి. 1-2 మీరు సంపాదించినటువంటి ఆస్తులే. 1-2 యూట్యూబ్ ఛానల్స్ నేను చేస్తున్న కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఒక 30,000 వరకు వాళ్ళు నాకు ఇచ్చారండి. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వచ్చిన అమౌంట్ ఒక 30,000 వరకు నాకు ఇచ్చారు. పాస్టర్ గారు, ఇప్పుడు నేటి సమాజంలో బ్రతకలేక ఏ పని చేయలేక పాస్టర్లుగా అవతారం ఎత్తుతున్నారు, వాస్తవం అంటారా? అలా ఎప్పుడూ ఉండదండి. ఎందుకనంటే ఒక వ్యక్తి తన యొక్క ప్రతి సామాజిక పరిస్థితుల్ని పక్కన పెట్టి ఈరోజు బ్రతకటానికి బోలెడని వనరులు ఉన్నాయి. దేవుని పేరు చెప్పుకొని బ్రతకాల్సినంత అవసరం లేదు. బోలెడని వనరులు ఉన్నాయి. అడుగు తీసి అడుగు పెడితే ఆర్థికపరమైనటువంటి అవసరతలు తీరడానికి బోల్డ్ వనరులు ఉన్నాయి. ఈ వృత్తిని ఎంచుకున్నారు అని ఎవరో చెప్తే మీరు అడుగుతున్నారు అంతే తప్ప ఎవరో చెప్తాను కాదు. ఇప్పుడు ఒకప్పుడు పాస్టర్స్ అంటే దేవుడు అలా పిలిచాడు, నాకు అలా దర్శనం కలిగింది, సో నేను పాస్టర్గా వచ్చాను, నన్ను పిలిచాడు కాబట్టి దేవుడు నన్ను వాడుకుంటున్నాడని ఇట్లా చెప్పేవాడు. నేడు సమాజంలో అది లేదు. ఎవరైనా సరే పాస్టర్గా అవతారం ఎత్తేసేసి డబ్బులు సంపాదించాలి, సంఘాలు కట్టాలి, ఆస్తులు కూడా పెట్టుకోవాలనే ధోరణిలోనే ఈనాటి పాస్టర్లు ఎక్కువ ఉన్నారు. సో అది చూస్తున్నాం కాబట్టి సమాజంలో మిమ్మల్ని ఆ ప్రశ్న అడిగా, మీరు కూడా అట్లాంటి కోవకు చెందిన వారేనా అని. నన్ను ప్రశ్నించడానికి కూడా నేను ఇప్పటివరకు చెప్పినటువంటి సమాధానాల్లో మీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను, కానీ దైవికమైన ఆలోచనతో ఉన్నతమైన పిలుపు ఎలా అంటే
పీటర్ పుట్ట అనే వ్యక్తి పోయేసరికి నా బ్యాంక్ అకౌంట్ లో ఒక్క 10,000 రూపాయలు కూడా ఉండకూడదు. చాలా మంది ఏ పులిహార మాటలు చెప్తారండి. చాలా మంది ఇలాగంటారు, రాజకీయ నాయకులు ఇలాగే చెప్తారు, మీరు కూడా అట్లాగే చెప్తున్నారు. మీ బిల్డింగే ₹1,00,00,000 ఉంది కదా, మీ బిల్డింగే ₹1,00,00,000 ఉంది, చనిపోయే నాటికి మీకు ₹1 కూడా ఉండదు అంటున్నారు. ఇప్పుడే ₹1,00,00,000 ఉంది, మీరు చనిపోయే నాటికి దాదాపుగా 50 కోట్లు సంపాదిస్తారేమో మీరు. ఒక విషయం అండి, చనిపోయినాటికి ఈ రోజు కూడా స్టిల్ ఈ రోజు కూడా నా దగ్గర నేను చెప్పినటువంటి ఆ 10,000 అమౌంట్ కూడా లేదు. ఎందుకు ఈ మాటను చెప్తున్నాను అని అంటే, దేవుని పని చేస్తున్నప్పుడు పనివాడి జీతానికి పాత్రుడు, పనికి తగ్గ ఫలితాన్ని ప్రభు ఇస్తాడు. ఇచ్చిన ప్రతి పైసా కూడా ప్రభు పనిలో ఖర్చు పెట్టాలి. అది దేవుని సేవకుని యొక్క లక్ష్యం. పాస్టర్లు అంటే వైట్ డ్రెస్ వేసుకుంటారు కదా, మీరు సూటు బూట్ వేసుకున్నారేంటి? నా ఇష్టం సార్, నా ఇష్టం. అంటే కార్పొరేట్ స్టైల్లో మీరు కూడా వచ్చేసరికి కార్పొరేట్ స్టైల్ అని ఎందుకు అనుకోవాలా? ఇప్పుడు అది ఏమన్నా చట్టంలో ఉందా పాస్టర్లు అంటే ప్యాంట్ షర్ట్ వేయాలి లేకపోతే పైజమాని వేయాలని? అంటే పాస్టర్స్ అంటే ఒక సింబాలిక్ గా వైట్ డ్రెస్ మాత్రమే వేసుకోవాలి కదా. రాజకీయ నాయకులు కూడా వేస్తారు, సినిమాల్లో ఫ్యాక్షనిస్టులు కూడా వేస్తారు. ఇప్పుడు వైట్ అండ్ వైట్ వేయాలి లేకపోతే ఇది వేయాలి అది వేయాలనే రూల్ ఏం లేదు కదా. సరే, ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయి FFCI కింద? అంటే మీరు గైడెన్స్ చేస్తూ ఎన్ని సంఘాలు ఉన్నాయి మీ కింద? మా కింద ఉండటం కాదు కానండి, ఉన్నటువంటి సేవకులు ఎవరైతే ఇంచుమించుగా 1,600 నుంచి 2,000 మంది సేవకులు ఉన్నారో వారికి ఒక్కొక్కరికి 4 సంఘాలు 5 సంఘాలు 10 సంఘాలు అలాగ ఉన్నటువంటి సేవకులు అందరూ కూడా మేము ఆర్గనైజేషన్ లోనికి తీసుకునేటటువంటి సేవకులు కూడా విలువలతో కూడినటువంటి చక్కటి ఆలోచన విధానంతో ఉండి కష్టపడి పనిచేయగలిగినటువంటి సేవకుల్ని ఆర్గనైజేషన్ లోనికి తీసుకుంటాం. మేము వచ్చేస్తామని చెప్పి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తీసుకునే పని లేదు. నేటి సమాజంలో క్రైస్తవ్యం గాడి తప్పిందా అని నా ప్రశ్న అడిగితే మీరేం చెప్తారు? గాడి తప్పలేదండి. తప్పలేదా? తప్పదు కూడా. నేను మరోసారి అడుగుతున్నా, నేటి సమాజంలో క్రైస్తవ పాస్టర్లు గాడి తప్పారు. గాడి తప్పలేదు కూడా. బైబిల్ ప్రకారం సరైనది బోధిస్తున్నారా? మీరు బైబిల్ ప్రకారం బోధిస్తున్నారా? అవగాహన ఉన్నటువంటి, అంటే నేను బైబిల్ ప్రకారమే బోధిస్తూ ఉన్నాను. అవగాహన ఉన్నటువంటి సేవకులు, అవగాహన లేనటువంటి సేవకులు, సిద్ధాంతపరంగా వారు నేర్చుకున్నటువంటి డినామినేషన్స్ కావచ్చు, లేకపోతే వారు నేర్చుకున్నటువంటి ట్రైనింగ్ను బట్టి వారి విధానాల్లో బైబిల్ తర్ఫీదు చేస్తున్నారు, బైబిల్ బోధిస్తూ ఉంటారు. మీరు బైబిల్ ప్రకారమే బోధిస్తున్నారా? ఎస్, బైబిల్ ప్రకారం. బైబిల్లో లేనివి ఏమన్నా బోధిస్తున్నారా? బైబిల్లో లేనివి ఎందుకు బోధించాలి? బైబిల్ పూర్తిగా అవగాహన ఉందా మీకు? ఉంది సార్, ఉంది. ఎన్నిసార్లు చదువుకుంటారు బైబిల్? నేను 2 సార్లు కంప్లీట్ చేశాను సార్. 2 సార్లు. మీ క్రిస్టియానిటీ మీద, బైబిల్ మీద, అంటే బైబిల్ అనేది ఒక బూతు పుస్తకం అనేది చాలా మంది హిందువులు ఉన్నటువంటి కొంతమంది డిక్లరేషన్ చేసేస్తున్నారు. అంటే అనుమానంగా చెప్పడం కూడా కాదు, ఇది బైబిల్ అంటే ఒక బూతు పుస్తకం అని డిక్లరేషన్ చేశారు. చెప్పుతో కొట్టాలా? పరిశుద్ధ గ్రంథం అని చెప్పి మేము డిక్లేర్ చేస్తే ఎవడో ఒక బచ్చాగాడు వచ్చి ఇది బూతు పుస్తకం అనో లేకపోతే ఇంకోటి మాట్లాడినప్పుడు వాడి మాట అలా ఒకళ్ళు కాదు అనింది రాధా మనోహర్ దాస్ అన్నాడు. అతనికి ఏం చెప్తారు? వాడు తెలివిగల మూర్ఖుడు. రాధా మనోహర్ దాస్ అనేవాడు తెలివిగల మూర్ఖుడు. వాడికి నాలెడ్జ్ ఉంది, కానీ ఆ నాలెడ్జ్ని మూర్ఖత్వంతో వాడు ఏదైతే అనుకుంటున్నాడో దాని మీద ఫోకస్ చేస్తున్నాడు తప్ప ఆ బావిలో కప్పలాంటి స్వభావం బయటకు వచ్చి బైబిల్ గ్రంథాన్ని నిజంగా అధ్యయనం చేస్తే వాడికి అర్థమైపోద్ది. కరుణాకర్ సుగ్నా గురించి ఏం చెప్తారు మీరు? అతను కూడా బైబిల్ బూత్ పుస్తకం అంటున్నాడు. ఒకటి సార్, వాళ్ళకి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు ఏదో సినీ ఫీల్డ్కి సంబంధించి డబ్బాలు మోస్తూ వాటర్ డబ్బాలు మోస్తూ ఉండేటటువంటి వాడి వ్యక్తిత్వం దానిలో ఎందుకు ముందుకెళ్ళలేకపోయాడు? వాడు దానిలో ఎందుకు ముందు కొనసాగలేకపోయాడు? దీనిలోకి ఎందుకు వచ్చాడు వాడు? ఎందుకనంటే వాళ్ళు వ్యాపారమే పరమావధిగా భావించి కొంతమందికి ఏజెంట్లుగా పనిచేస్తూ డబ్బు అంతే తప్ప వాడు ఏదైతే అవతలోడు స్క్రిప్ట్ రాసిస్తాడో ఆ స్క్రిప్ట్ను బట్టి బైబిల్ బూతు పుస్తకం అని రాసిస్తే అట్లా చదువుతాడు, లేదు ఇంకోటి రాసిస్తే ఇంకోలా చదువుతాడు. శశి గారు హీరోలా ఉన్నాడు అన్నారనుకో అదే చదువుతాడు రేపు, అంతే. ఇప్పుడు బైబిల్ గురించి క్రిస్టియానిటీ మీద చాలా మంది, ఇప్పుడు హిందువుల్లో కూడా కొంతమంది అవేర్నెస్ వచ్చి క్రిస్టియన్ సంస్థల మీద, క్రిస్టియన్ సంఘాల మీద, చర్చెస్ మీద, పాస్టర్ల మీద, కొన్ని చోట్ల గ్రామాల్లో ఎవరైనా బోధ చేయడానికి వెళ్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. అంటే ప్రస్తుతం మాటల దాడి కాస్త చేతల దాడికి వచ్చేసింది. అట్లాంటి దాడులు ఏదైనా జరిగితే మీ దృష్టికి వస్తే మీరు ఎలా స్పందిస్తారు? ఈ మధ్యకాలంలో ఈ 6 సంవత్సరాల కాలంలో ఈ దాడులు ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి. ఏ విషయాన్ని కూడా కాంట్రవర్సీ చేయలేనండి నేను. ఎందుకని? భయమా? నా ఎథిక్స్ కి భయం అనుకోవచ్చా? భయపడతానో నేను పడను అనేది సమాజంలో
చాలా మందికి తెలుసు. క్రైస్తవ వ్యతిరేకులకి తెలుసు, క్రైస్తవులకి తెలుసు. అయితే కాంట్రవర్సీ చేయకుండా మొదటిగా అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని సేవకులది తప్పుందా అనేది కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచిస్తాను. పాస్టర్ గారిది తప్పేమైనా ఉందా అనేది ఆలోచిస్తాను. రెండవది, ఆ వ్యక్తి దాడి చేయడానికి కారణాలు ఏంటో చూసుకొని దాని ప్రకారంగా సేవకుని ఏ రకంగా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది ప్రొటెక్ట్ చేసుకున్న తర్వాత వెంటనే అదే ప్రాంతంలో ఆ సరైన అవగాహన కల్పించి మరలా సువార్త చేయించటమే నా ముఖ్య ఉద్దేశం. ఇప్పటిదాకా మీరు చూసినటువంటి ఈ సమస్యల్లో 256 సమస్యలు చెప్పారు కదా, బాగా మీ హృదయం బాధింపబడినటువంటి సమస్య ఏది? బాగా అంటే మీరు కన్నీళ్లు పెట్టుకొని ఎందుకు ఇట్లా మా సంఘాల మీద, మా పాస్టర్ల మీద ఇట్లా దాడి చేస్తున్నారు అని బాగా హృదయాన్ని కలిచివేసే సంఘటన అంటారు చూసారా, అది ఏది? మచిలీపట్నంకు దగ్గరలో, ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. మచిలీపట్నానికి దగ్గరలో ఒక గ్రామం. ఆ గ్రామంలో సుమారుగా 11 సంవత్సరాల నుంచి క్రైస్తవులను బరియలు చేయనివ్వకోకుండా ఆ ప్రాంతం నుంచి తీసుకుని వెళ్ళి మచిలీపట్నంలో సమాధులు చేసుకునేటటువంటి పరిస్థితి. ఎంత వివక్షత అంటే నిజంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళి నేను మాట్లాడుతూ ఉంటే ఎంఆర్ఓ సరిగా స్పందించలా, కలెక్టర్ సరిగా స్పందించలా, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి సరైనటువంటి విధానంలో స్పందించలేదు. అప్పుడు ఆ బాడీని తీసుకొని వెళ్ళి సచివాలయం ప్లేస్లో పెట్టి మేము నిరసనగా ఒక స్లోగన్ చెప్తూ ఆ బాడీని తీసుకొని బయటకు వచ్చి ఏదైతే అక్కడ హైందవ శ్మశాన వాటిక లేదా హిందూ శ్మశాన వాటిక అని పెట్టారో అది గ్రామానికి సంబంధించింది. హిందూ శ్మశాన వాటిక అని రాయటం చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం కాబట్టి దీన్ని తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి మనం బర్యాలు చేద్దాం. గతంలో జరిగినాయి, అక్కడ గతంలో ఈ బర్యాలు జరిగినాయి 10 ఏళ్ల క్రిందట. చేద్దామని చెప్పి వెళ్ళినప్పుడు సుమారుగా 300 మంది మా మీద అటాక్ చేయడానికి వచ్చారు. ఈ విషయాన్ని అంతకుముందు గమనించారో అప్పుడు గమనించారో తెలీదు. పోలీసు వారు రంగప్రవేశం చేసి ప్రొటెక్ట్ చేసి ఆ విషయంలో నిజంగా నేను ఏమనుకున్నాను అని అంటే, ప్రభు పనిలో ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ ఆ రాత్రికి రాత్రి 12 గంటల సమయంలో సుమారుగా 32 సెంట్లు అక్కడ కలెక్టర్ మరియు ఎంఆర్ఓ వచ్చి దాన్ని 32 సెంట్లు కొలతేసి నైట్ 12 గంటలకండి, నా ఛానల్లో ఉంది. అలాగే పాస్టర్లు అంటే శాంతి సమాధానానికి చిహ్నం కదా, మీరేంటి పోరాటాలు చేస్తున్నారు? ఆ 32 సెంట్లు స్థలం ఇచ్చి అక్కడ బర్యాలు చేయించామండి ఆ నైట్కి నైట్. అయితే పాస్టర్లు శాంతికి సమాధానానికి చిహ్నం అని చెప్పి మీరు చెప్తున్నారు కాబట్టి, అంటే శాంతియుతంగా ఉంటారు కదా. శాంతియుతంగానే ఉన్నాం. మేము ఎవరి మీద దాడి చేసాము ఇప్పుడు? అంటే మీ జీవితం అంతా పోరాటాలతోనే ఉందిగా, మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు. అవును సార్, ఇప్పుడు నేను ఎవరి మీదైనా దాడి చేశానా? నా షర్ట్ నేను కాపాడుకోవడం తప్పు కాదు. లేదు, నా ఇల్లు నేను కాపాడుకోవడం తప్ప. అట్ ద సేమ్ వ్యవస్థ, క్రైస్తవ వ్యవస్థ కూడా నా ఇల్లు లాంటిదే. క్రైస్తవ వ్యవస్థే కాదు, సమాజం కూడా నా ఇల్లు లాంటిదే. నేను ఓన్ భావిస్తాను అంతే. సమాజంలో ఈరోజు నా దగ్గర ఒక 46 మంది పిల్లలు ఉంటారు. 46 మంది పిల్లల్లో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. 3 మతాలకు చెందిన వాళ్ళు అనాథలు. ఓకే పాస్టర్ గారు, ఈ కారు ఎవరిదండి? ఇది నాదే సార్. అంటే దశమ భాగాలు, సంఘస్థులు ఇచ్చినటువంటి డబ్బులు, చందా, ఫారిన్ ఫండ్ అట్లాగా కొనుక్కున్నారు. ఎన్ని కార్లు ఉన్నాయి మీకు? నాకు ఒకటే కారు ఉందండి. అయితే ప్రతిదీ కూడా పాస్టర్ అంటే ఇంకా అతనికి ఏమి. మరి పాస్టర్ అంటే దశమ భాగాలు, సంఘస్థులు ఇచ్చే డబ్బులు, దశమ భాగాలు ఇవ్వడానికి పీడించి తినేవాళ్ళే పాస్టర్లు నేడు సమాజంలో. భలే చెప్తున్నారు సార్. పాస్టర్ అంటే ఇంకా అతనికి ఉన్నటువంటి ముందు ఆదాయం కానీ, ముందు ఆస్తిపాస్తులు కానీ ఇంకేముండవా. ఇక సంఘం దశంభాగాలు ఏ రోజు కూడా సంఘం మీద డిపెండ్ అయ్యి నేను పరిచర్యలు చేయాల. సంఘం ఇచ్చేటటువంటి ప్రతి పైసా దేవుని పనిలో ఖర్చు పెడుతున్నాం. మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మీకు వచ్చేటటువంటి ఆదాయపు వనరులు ఏవైతే సంఘం నుంచి వస్తా ఉన్నాయో వీటన్నిటిని దేనికి ఖర్చు పెడుతున్నారని అడిగితే నేను చెప్తా. దేనికి ఖర్చు పెడుతున్నారు చెప్పండి. సుమారుగా 40 లక్షల రూపాయల పైన ఈ ఉద్యమాలలో ఎవరిని అడక్కోకుండా నేను ఏదైతే నాకు వస్తూ ఉంటాయో లేదా ఆర్గనైజేషన్ నుంచి వస్తూ ఉంటాయో ప్రతి దాన్ని కూడా వ్యవస్థ కొరకే ఖర్చు పెట్టా. వ్యవస్థ కొరకే ఖర్చు పెట్టా. అంటే మీ క్రిస్టియానిటీ వ్యవస్థ. ఎస్. రెండవది, నాకు కారు. నా వైఫ్ ఉద్యోగం చేస్తారు, చిన్న ఉద్యోగం చేస్తారు. సుమారుగా ఇప్పటికి 30 లక్షల రూపాయలు లోన్స్ తీసి నేను నా అవసరతలను, నా మినిమం నా కుటుంబ అవసరతలు కానీ, నేను తిరగడానికి వెహికల్సే కానీ ఏదైనా నేను కొనుక్కోవడం జరిగింది. ఇది గతంలో దాడి కూడా ఏదో జరిగినట్టు, అంటే మీ గురించి మేము అంటే ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మేము ఎంక్వైరీ చేస్తే ఆయన మీద గతంలో కార్లు కూడా ధ్వంసం చేశారని ఒక మాట వినపడింది. అది నిజమా?
ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఈ కారు కొనే ముందు 2 సంవత్సరాల పాటు నేను ట్రైన్ జర్నీలు, బస్ జర్నీలు, ఇక ఏదైనా ఎమర్జెన్సీ అనుకుంటే లారీలు, ఆటోలు కూడా ఎక్కి నేను ప్రయాణాలు చేసిన సందర్భాలు. ఆ 2 సంవత్సరాల ముందు ఉండి అనే ప్రాంతంలో ఒక చర్చి ఇష్యూ జరిగింది. చర్చి ఇష్యూ జరిగితే సేవకుడు హేమ్ కుమార్ అని అతని చర్చిని డిమాలిష్ చేశారు గుడ్ ఫ్రైడే రోజున. ఆ కార్యక్రమం నిమిత్తం తన చర్చికి వెళ్తూ ఉంటుంటే దీనికి సేవకులందరూ సాక్షి, అందుకని చెప్పి ఆ సేవకుడు పేరు చెప్తున్నారు. ఆ రోజు వెళ్తూ ఉంటే ఒక వెహికల్, లారీతో ఎంటీ వెహికల్, అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు తేలినటువంటి విషయాలు నేను ఓపెన్ గా బయటికి చెప్పలేను. కొన్ని విషయాలు ఎవరు చేశారు ఏంటనేది కూడా జరిగినటువంటి విషయాలు పోలీసులు ఎంక్వైరీ చేశారు, మా ఆర్గనైజేషన్ పెద్దలు ఎంక్వైరీ చేశారు. నా కారుని పూర్తిగా ధ్వంసం చేసి వెళ్ళిపోతే 1 year పాటు షెడ్లోనే ఉంది. స్టాన్లీ థామస్ గారు అని పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, మంచి దైవజనులు, ఆయన నేను బాగు చేయిస్తాను పీటర్ గారు అని చెప్పి వారే బాగు చేయించారు. 1 year పాటు షెడ్లోనే ఉంది, షెడ్లోనే పెట్టారు. తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఎవరండి ధ్వంసం చేసిన వాళ్ళు? ఎవరు ధ్వంసం చేసిన వాళ్ళు? హిందూ క్రైస్తవ వ్యతిరేకులు అంటే హిందువులు. అవును, హిందువులు కూడా కాదండి, హిందువులు చాలా మంచోళ్ళు అండి. క్రైస్తవ వ్యతిరేకులు, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకంగా భావించేవాళ్ళు. అంటే వాళ్ళు పరోక్షంగా హిందువులేగా, అంటే హిందువులు కొంతమంది అనుకోవచ్చు. ఈ హిందువులను కూడా రెచ్చగొడుతూ వాళ్ళు అటు హిందువులు కాదు, ఇటు క్రైస్తవులు కాదు, సమాజానికి వాళ్ళు ఒక ఉగ్రవాద చర్యలు చేస్తున్నటువంటి వ్యక్తుల మత విద్వేషాలను రెచ్చగొడుతూ వాళ్ళండి. సార్, ఇప్పుడు బైబిల్లో నిజంగానే బూతులు ఉన్నాయా పాస్టర్ గారు? అంటే నాకు తెలియదు కాబట్టి, నాకు అంత జ్ఞానం లేదు కాబట్టి బైబిల్ మీద నేను మిమ్మల్ని అడుగుతాను. చాలా మంది అంటున్నటువంటి మాటను మేము కూడా ఈ ప్రశ్న రూపంలో అడుగుతున్నాం. నిజంగానే బైబిల్లో బూతు గురించి అంశాలు పొందుపరిచారా? మీరు అడగటం కూడా అది తప్పేనండి. ఎందుకనంటే ఇది పరిశుద్ధ గ్రంథం అని డిక్లరేషన్ అయ్యి, పరిశుద్ధ గ్రంథం అని ఒక వ్యవస్థ అంతా దీని మీద విశ్వాసం ఉంచుతూ ప్రపంచ దేశాలు దీన్ని చదివి నమ్మి విశ్వసిస్తూ ఉన్నటువంటి ఈ గ్రంథాన్ని ఎవరో ఒక 3-4 కలిపి విద్వేషాన్ని నూరిపోస్తూ ఉంటుంటే వాళ్ళు అడిగిన మాటని మీరు అడగటం ఒక జర్నలిస్ట్గా మీకు కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. అంటే ఇప్పుడు అనుకున్న వాటిని మన ప్రశ్న రూపంలోనే కదా మేము అడిగేది. ఇప్పుడు ఏమీ లేకుండా హైందవ సోదరులు కొంతమంది, లలిత్ కుమార్ అవ్వచ్చు, రాధా మనోహర్ దాస్ అవ్వచ్చు, ఇంకా కరుణాకర్ సుగ్న, ఇంకా కొంతమంది వాళ్ళందరూ బైబిల్ అనేది బూత్ పుస్తకమే అని చెప్పి వాళ్ళంతా పేజీలు బుక్లే రాసేసి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ నాలెడ్జ్ ఏంటి సార్? వాళ్ళకి అవేర్నెస్ లేదు, ఒక అవగాహన బైబిల్ మీద లేదు. ఎవడో ఒక స్క్రిప్ట్ రాసిస్తాడు, వాడికి జీతం ఇచ్చేటోడు ఒక స్క్రిప్ట్ రాసిస్తాడు. రాసిస్తే వాడు దాన్ని ఆ స్క్రిప్ట్ చదవాల్సిందే, లేకపోతే వాడికి జీతం రాదు. వాడి మాటను పట్టుకొని మమ్మల్ని అడగటం అనేది కరెక్ట్ కాదు. ఈ రానున్న రోజుల్లో ఈ భారతదేశం అంతా హిందూ దేశం చేసేస్తాం, క్రిస్టియానిటీ మీ అంతా ఎడారి మతాలు, ఇక్కడ ఉండటానికి అవకాశమే లేదు అని చెప్పి స్టేట్మెంట్స్ పాస్ చేసేస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ప్రజాస్వామ్య దేశం సార్. ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడేస్తే చెల్లుబాటు అవదు. ఎవడిష్టం వచ్చిన నేను అంట అసలు హిందుత్వాన్ని లేకుండా చేస్తాను, క్రైస్తవ్యాన్ని ఇక్కడ నా పాదం మోపుతాను, ఇక్కడ క్రైస్తవ్యమే మొత్తం విస్తరించాలని అంట. అది అవదు. ఎందుకనంటే ఇది భారతదేశం, ప్రజాస్వామ్య భారతదేశం. దీనిలో అన్ని మతాలు ఉన్నాయి, అన్ని విశ్వాసాలు ఉన్నాయి. ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు కొనసాగించుకుంటూ ఉంటారు. నా క్రైస్తవ విశ్వాసాన్ని నేను కొనసాగించుకునే క్రమంలో ఒకవేళ మారితే భారతదేశం అంతా క్రైస్తవ దేశంగా నా సంతోషమే కదా, నా విజన్ నెరవేరినట్టే కదా, అంతే. ఇప్పుడు అంటే ఈ భారతదేశంలో మొత్తం క్రిస్టియానిటీ ఉందనుకోండి, ఏంటి మీకు వచ్చే లాభం ఏంటి? లాభం ఏంటి సార్? యేసు ప్రభు పరమును విడిచి భూలోకానికి వచ్చి ప్రాణం పెట్టింది దేని కొరకు? ఏ వ్యక్తి కూడా పాపిగా నరకానికి పోవడానికి లేదు. మొత్తం భారతదేశం మొత్తం హిందుత్వం అయిపోయింది అనుకోండి సార్, ఏంటి మీకు వచ్చే లాభం ఏంటి, మీకు వచ్చే నష్టం ఏంటి? ఎవడు పోతాడండి నరకానికి? అంతే అంతే. దానిలో లాభమో లేదు, నష్టమో లేదు. నేను ఎంతవరకు దేవుడు అప్పగించిన పనిని చేయగలిగాను అనేది మాత్రం నేను లెక్క చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది నాకు. బైబిల్ని నమ్మితేనే పరలోకానికి వెళ్తారా? ఎస్. మంచి పనులు చేస్తే, అంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి, రోడ్డు మీద అనాథలను దగ్గర తీసుకొని వాళ్ళకి అన్నం పెడితే పరలోకానికి వెళ్ళరా? అవి కూడా మంచి పనులేగా. అంటే ఇక్కడ 2 చూడాలి సార్. శారీరకమైనటువంటి కార్యం, ఆత్మీయమైనటువంటి కార్యం. దీనిలో ఇది ఆత్మకు సంబంధించినటువంటి విషయం. నువ్వు నమ్మి బాప్తిసం పొందితేనే పరలోకానికి వెళ్తావు.
శరీరం అనేది ఈరోజు మట్టిలో కలిసిపోతుంది, అయిపోతుంది, ఏదో ఒక రోజు పోతాం. కానీ ఖచ్చితంగా నీ యొక్క ఆత్మ దేవుని సన్నిధికి చేరాలి అని అంటే నువ్వు నమ్మి బాప్తిజం పొంది నేను పాపిని ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాల్సిందే ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే పరలోకం. పాస్టర్ గారు, ఇప్పుడు పాస్టర్లు క్రిస్టియానిటీ అంటే మత మార్పిడి అనేది కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మత మార్పిడి అని అనడానికి ఇది మతం అయితే కదా. మరి క్రిస్టియానిటీ అంటే ఏంటి? క్రిస్టియానిటీ అనేది మార్గం మాత్రమే. దిస్ ఈజ్ ప్రాక్టీస్, అంటే మోక్ష మార్గం అనుకోవచ్చు. అంతే, మతం కాదు క్రిస్టియానిటీ. మతం కాదండి. చాలా మంది క్రిస్టియానిటీ అంటే మతం అంటారు కదండి. మతం అని ఇప్పుడు భారతదేశంలో ఉన్నాము, 4 రకాల మతాలు ఉన్నాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైను, సిక్కు, ఫార్సీ, ఇలాగా ఇన్ని మతాలు ఉన్నప్పుడు నువ్వు దేనికి సంబంధించినోడు అని చెప్పి దానిలో మన బయోడేటాలో రాయాలన్నా ఏ మతం అని రాసేటప్పుడు క్రిస్టియన్ అని కంపల్సరీ రాయాలి కాబట్టి అలా ఏర్పాటు చేశారు తప్ప మతం అని అన్నారు. కానీ లేకపోతే క్రిస్టియానిటీ అనేది మతం కానే కాదు. మీరు హిందూ క్రిస్టియన్ అంటే మీరంటే పాస్టర్స్ క్రిస్టియానికి సంబంధించిన వాళ్ళు హిందూ క్రిస్టియన్స్ లేకపోతే హిందువులుగా మారిపోయారా? ఇది హిందూ భారతదేశం, ప్రతి ఒక్కరు హిందువే. ప్రతి ఒక్కరు హిందువే. సర్టిఫికెట్స్ లో కూడా హిందువే ఉందా? హిందువే ఉంటది, అందరికి హిందువే ఉంటది. మేము ప్రాక్టీస్ చేస్తున్నాం, క్రిస్టియానిటీని ప్రాక్టీస్ చేస్తున్నాం. చట్టాలు మార్పులు చేసి లేకపోతే చట్టాల్లో వీళ్ళు చేసినటువంటి కుట్రలను బట్టి ఈరోజు బీసీసీనా ఎస్సీనా అని చెప్పి అడిగేటటువంటి కార్యాచరణే తప్ప లేకపోతే క్రిస్టియానిటీ దిస్ ఈజ్ ఏ ప్రాక్టీస్. ఇది ఓన్లీ మార్గం మాత్రమే. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందూ అని అంటే ఇది మతం కాదు. హిందూ అనేది మన భౌగోళిక వాతావరణాన్ని సూచించేటటువంటి పరిస్థితి, అంతే హిందూ అనేది. అవును. సరే, ఎన్ని కేసులు ఉన్నాయి మీ మీద? ఈ రోజు పాస్టర్ల మీద ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు అవుతున్నాయి కదా. కొంతమంది సంఘాల్లో ఆడవారిని లోపరుచుకోవటం, అత్యాచారాలు చేయటం ఎక్కువైపోయినాయి పాస్టర్ల మీద. ఆ నేపథ్యంలోనే మీ మీద అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? నా మీద 7 కేసులు ఉన్నాయి సార్. ఆ 7 కేసులు కూడా క్రైస్తవ సమాజంలో నేను ప్రొటెస్ట్ చేసినటువంటి ఇష్యూస్లో నా మీద అక్రమంగా పెట్టినటువంటి కేసులే మతోన్మాదులు పెట్టినాయి, లేదా పోలీస్ యాక్ట్ల కింద పోలీసు వాళ్ళు పెట్టినాయి. ఇవి చేసినవి కానీ నా మీద అంటూ వేరే రకమైనటువంటి కేసులు ఏవీ లేవు సార్. ఏవి అత్యాచారాలు కానీ అంటే తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడున్న పాస్టర్స్ మీద ఇట్లాంటి కేసులు నమోదవుతున్నాయా లేదా? వాటి ఫ్యాక్ట్ ఒప్పుకోండి. ఒక మాట సార్, నేను బైబిల్ పట్టుకునే చెప్తున్నాను. ప్రతి ఒక్కడు పాస్టర్ అనడానికి ఎలా కన్సిడర్ చేద్దాం? చెప్పుకుంటున్నారు కదా వాళ్ళు. అవును సార్, న్యూస్ చూస్తే పాస్టర్ అత్యాచారం చేశాడు, ఈ పాస్టర్ బలాత్కారం చేశాడు, ఈ పాస్టర్ అట్లా చేశాడు, పెళ్ళైన భర్త విడిచిపోయి వదిలేసిన వాళ్ళ మీద ఎట్లా రాయితీయాలు చేస్తున్నారు. ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు కానీ మిమ్మల్ని నేను కూడా ఒక మాట అడుగుతాను, చెప్పండి. మైక్ పట్టుకొని ప్రతి ఒక్కరు జర్నలిస్టేనా? అవడగా సమాజం మీద నాలెడ్జ్ ఉండాలి, విషయాల మీద నాలెడ్జ్ ఉండాలి, అవగాహన ఉండాలి. ఎవరితో ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే వారి గురించి తెలుసుకోవాలి, ప్రతి విషయం మీద అవగాహన ఉండాలి. అవును, మరి పాస్టర్ కూడా అంతే కదా. మీరు అక్కడ అన్నారు ఒక మాట, చాలా మంది దోచుకోవడానికి దశం భాగాలు కానీ భుక్తి కోసం వచ్చేవాడు ఎవడో వాడు పాస్టర్ కాదు. వాడు భుక్తి కోసం వచ్చాడు, భుక్తి కోసం పోతాడు. వాడు మార్మన్స్ సంబంధించినటువంటి విధానాల్లో వాడికి మార్మన్స్ లేదు కాబట్టి మార్మన్స్ లేకుండానే పోతాడు. ఇక్కడ అన్న మన కెమెరామెన్ అన్న ఒకసారి అయిగా రికార్డ్ ఆన్ చేసి ఉంచి ఆ బిల్డింగ్ చూపించు. ఇంత బిల్డింగ్ ఏ పాస్టర్కి మరి నాకు తెలిసి ఉండదు. మరి ఈ పాస్టర్ గారికి ఎలా వచ్చిందో నాకు అర్థం అవట్లే. జూమ్ చేసి చూపించు, మన ఆడియన్స్కి తెలియాలి, క్రైస్తవ పాస్టర్లకు తెలియాలి, ముఖ్యంగా ఎవరైతే క్రిస్టియానిటీలో ఉన్నారో వాళ్ళందరూ. ఎందుకంటే మన వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి. ఇది FFCI జాతీయ కార్యాలయం గారి యొక్క ఆధ్వర్యంలో ఆయనే ఫౌండరు, ఆయనే చైర్మన్. ఆయన కింద దాదాపుగా చాలా మంది 1800 మంది అంతేనా సార్? 1800 మంది, 1600 నుంచి 2000 మంది పాస్టర్స్ ఉన్నారంట. ఎక్కువ పాస్టర్ల మీద దాడులు, ఎవరైతే పాస్టర్ల మీద ఇట్లాంటి చర్చెస్ కూల్చడం ఇట్లాంటివి చేస్తే ఈ సంస్థ FFCI ఈ జాతీయ కార్యాలయం వేదికగా ఎక్కడి నుంచే పోరాటాలు, ధర్నాలు ఇవన్నీ చేస్తారంట. మరి చూసే ఆడియన్స్ ప్రేక్షకులారా, మరి చూడండి, ఈ పాస్టర్ గారికి ఇంత బిల్డింగ్ ఉంది, మరి నాకు ఎట్లా వచ్చిందో అర్థం కాదు. అదేమంటే ఫండ్ లేదంటున్నారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి ₹1 కోటి ఖర్చు పెట్టి కట్టామంటున్నారు. అందులో వాస్తవాలు నిజంగా పాస్టర్ పీటర్ పుట్టా గారు నడుపుతున్నటువంటి FFCI మీద మీకేమైనా అనుమానాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక ఇంటర్వ్యూలో కూడా ఆ అనుమానాలన్నీ నివృత్తి చేసే ప్రయత్నం చేస్తా. సార్, నేను తప్పు చెప్పానా?
మీరు మాట్లాడిందే తప్పు కదా. ఏ రకంగా ఇప్పుడు ఎంత వచ్చింది ఇలా చేశారు అని అంటే ఏదో మీరు మతలబ్ పెడుతున్నారు అక్కడ. మతలబ్ అంటే ఇప్పుడు ప్రశ్నలు అడగడం తప్పలేదు కదా పాస్టర్ గారు, చెప్పండి. మీరు ఆన్సర్ ఇవ్వాలి కదా. నేను మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్నలోనే నేను జవాబుని చెప్పేశా. నాకు ఎలాగా సంక్రమించిన ఆస్తులు, నాకు ఎలా వచ్చినటువంటి ప్రాపర్టీస్ అనేది నేను ప్రారంభంలోనే చెప్పినప్పుడు మరలా దాన్ని రిపీట్ చేస్తున్నారు అని అంటే పక్కదారి పట్టిస్తున్నారా ప్రజలు? ఏం లేదు, కెమెరామెన్ అన్న ఒకసారి చూపించి. ఇప్పుడు ఈ బిల్డింగ్ పక్కన ఇదంతా ఖాళీ సైట్ కదా, ఇదంతా ఫ్యూచర్ లో కొనే అవకాశం ఏమైనా ఉందా? కానీ పెద్ద ఇదంతా ఒక క్రిస్టియన్ మాఫియా నడిపించే అవకాశం ఏమైనా ఉందా? ఇది లేఅవుట్ సార్. లేఅవుట్ లో ఎవరికి ఉండేటటువంటి ప్రాపర్టీస్ వాళ్ళవి. నాకు కొనే అంత స్తోమత లేదు. రాబోయే ఫ్యూచర్ లో కూడా అదైతే లేదు కానండి. ఒక మంచి ఉన్నతమైనటువంటి మందిరం కట్టాలని అయితే నాకు కోరిక ఉందండి. మందిరం అంటే ఎన్ని సెంట్లలో ఎన్ని ఎకరాలు అనుకోవచ్చు? ఇంచుమించు ఒక 20 సెంట్లలో 20 సెంట్లలో ఎకరాలు ఏం కాదు కానీ ఒక ఎకరం భూమిలో ఒక 20 సెంట్లలో మందిరం కట్టాలి అనేది ఒక కోరిక ఉంది. కానీ పెద్ద స్కెచ్ వేశారు. పెద్ద స్కెచ్. సేవకుడు ఎప్పుడు కూడా బ్రాడ్ థింకింగ్ తో పెద్ద విజన్ తో ఉండాలి. ఇప్పుడు నాకు సంబంధించి నేను కష్టపడుతున్నా పనివాడు జీతానికి పాత్రుడు. ఆ జీతం ప్రభు పని చేస్తున్నాను, ప్రభు పని కొరకే ఖర్చు పెట్టాల. నా పిల్లల కోసము లేకపోతే ఇంకా ఏదేదో ఇతరత్ర నేను చేయట్లా. నా భవిష్యత్తు, నా సామాజిక లేకపోతే నా కుటుంబ పరిస్థితుల కోసం నా భార్య ఉద్యోగం చేస్తుంది, బాగానే నడుస్తుంది, పర్వాలేదు మాకు. కానీ దేవుని పని చేయాలి, అది ఒక్కటే విజన్. పరిసర ప్రాంతంలో మీరు సేవలోకి వచ్చి సుమారు 6 ఏళ్ళు అవుతుందా? 6 సంవత్సరాలు అవుతుంది. ఫుల్ టైం మినిస్ట్రీలోకి వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. అంటే ఉన్న ఊరిలో ఉన్న చోట చాలా మందికి వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ మీ చుట్టుపక్కల ఏమైనా వ్యతిరేకత ఉందా? నాకు ఏ వ్యతిరేకత లేదు సార్. అందరితో నేను చాలా చక్కటి ఆలోచన విధానంతో ముందుకెళ్తా ఉంటాను. అందరితో బాగుంటా, నాతో కూడా అందరూ బాగుంటారు. ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న, నా వెనక అంటే మస్జిద్ కదా అది, ముస్లింలకు సంబంధించి. అవునండి. ఒకసారి అది కూడా జూమ్ చేసి చూపించండి. అంటే ఇక్కడ మసీదు, ఇక్కడ పక్కన కూడా హిందువులకు సంబంధించి జై శ్రీరామ్ బ్యానర్స్ కూడా ఇవి ఉన్నాయి. అవునండి, ఇవన్నీ హిందువులు. వెనకాల టెంపుల్ ఉంది సార్. టెంపుల్ ఉంది. ఓకే, పర్లేదు, చూపించబోయిన పర్లేదు. మసీద్ చూపించారుగా. సో అంటే మీరు FFCA జాతీయ కార్యాలయం, మీరు క్రిస్టియన్ సంస్థ ఇక్కడ పెట్టి ఫర్ లాంగ్ డిస్టెన్స్ లోనే ముస్లిం మసీదు, పక్కనే హిందూ టెంపుల్. అంటే వ్యతిరేకత ఎందుకు రాదు? వస్తుంది కదా. వ్యతిరేకత ఏమి రాదు సార్. ఎందుకనంటే మీ మంచితనం అనుకోవచ్చా? నా మంచితనం అట్ ద సేమ్, నా మంచితనాన్ని బట్టి వారు ఉండేటటువంటి మంచితనం. వాస్తవానికి ఇది చాలా పెద్ద గొయ్యండి. దీనికి వాళ్ళు ఏదో వాళ్ళ మత విశ్వాసాలను వాళ్ళు కొనసాగించుకుంటున్నారు. 100 ట్రాక్టర్లు పోసి నేను దీన్ని బాగు చేయించా. నేను 100 ట్రాక్టర్లు మీరు ఫండింగ్ ఇచ్చారు? 100 ట్రాక్టర్లు నేను ఫండింగ్ ఇవ్వడం కాదు, నేనే బాగు చేయించా. మన చుట్టుపక్కల సమాజం బాగుండాలని, మన చుట్టుపక్కల ప్రాంతం అంటే మీరు వాళ్ళని అడగండి. 100 ట్రాక్టర్లు అంటే చాలా ఎక్కువ బడ్జెట్ కదా. 1 lakh 1 lakh ముస్లిం సమాజం కోసం, మసీదు కోసం మీరు ఖర్చు పెట్టారు. మసీదు కోసం కాదు, చుట్టుపక్కల వాతావరణం బాగుండాలి. మసీదు వచ్చేటటువంటి ప్రజలు వాళ్ళు ఈ ముళ్ళల్లో చెట్లలో వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో అవతల వాళ్ళే బాగు చేసుకున్నారు సార్. ఇది అభినందించాల్సిన విషయం. ఒక ముస్లిం సమాజం కోసం నేను మట్టి అవన్నీ పోసిన తర్వాత వాళ్ళు సరి చేసుకున్నారు. సార్ ఇప్పుడు రెండవది హిందూ టెంపుల్ కడుతున్నారు సార్. అక్కడ మినిస్టర్లు వచ్చారు, అందరూ వచ్చారు. ఫస్ట్ ఇన్విటేషన్ నాకే చెప్పారు. వచ్చి హిందువులు ఇక్కడ ఉన్నటువంటి వైశ్యాస్ వాళ్ళు ఏ పనులు చేస్తున్నా ఎక్కడ ఉన్నా కానీ కాస్త కోస్త ఇప్పుడు హిందువుల్లో కూడా కొంతమంది అవేర్నెస్ వచ్చి క్రైస్తవుల మీద దాడులు, ముస్లింల మీద దాడులు కొన్ని చోట్ల ఎక్కువ చేస్తారు. మీకు ఇక్కడ ఈ గుడివాడ ప్రాంతంలో చాలా డిఫరెంట్ గా ఉంది. పక్కన ముస్లింస్ మీకు మంచిగా ఉన్నారు, హిందువులు మంచిగా ఉన్నారు. రాబోయే రోజుల్లో వ్యతిరేకత వస్తుందా మీ మీద? టోటల్ గా ప్రారంభంలో వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా, వైశ్యాస్ మాట్లాడేటప్పుడు కూడా యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడు, అక్కడికి వచ్చాడు, యేసు ప్రభు బుద్ధుడి దగ్గర బోధనలు నేర్చుకున్నాడు అని వ్యతిరేకంగా మాట్లాడారు. మాట్లాడినప్పుడు నేను నా ఆలోచన విధానాన్ని చెప్పా. మతం గురించి అసలు ప్రస్తావన వద్దు, నాతో యేసు ప్రభు మాట్లాడాడు, నేను కన్వర్ట్ అయ్యా. ఈ రకంగా అనే ఉద్దేశంతో అక్కడి నుంచి ప్రారంభించి, అదంతా సబ్జెక్ట్ నేను ఇప్పుడు మాట్లాడలేను కానీ అక్కడి నుంచి ప్రారంభించి వారితో ఒక స్నేహబంధం
ఒక స్నేహభావం. స్నేహపూర్వకంగా ఉంటున్నారు ఆ, కుల మతాలకు అతీతంగా. వాళ్ళకి ఏదన్నా జేసీబీ కావాలంటే బ్రదర్ జేసీబీ కావాలి నాకు అని అంటే వెంటనే జేసీబీకి కాల్ చేసి చెప్పాను. ఇలాగా ఇక్కడ ఏదన్నా చేస్తూ ఉంటుంటే సహకరిస్తాం. ఓకే, రైట్. పాస్టర్ గారు, ఎఫ్ఎఫ్సిఐ సంస్థ మీ తర్వాత, అంటే ఇప్పుడు రాజకీయాల్లో సినిమాలన్నీ వారసత్వం అయిపోయాయి, మీ తర్వాత మీ పిల్లలైనా మీ సంస్థని రన్ చేసేది? ఒక విషయం సార్, నేను ఫస్ట్ నుంచి కూడా ఆర్గనైజేషన్లో ఒక విషయం చెప్తా ఉంటా. పీటర్ పుట్ట అనే ఒక పేరు వినబట్టం కాదు. ఎఫ్ఎఫ్సిఐ అని అంటే ఒక స్టీఫెన్ బాబు, ఎఫ్ఎఫ్సిఐ అంటే ఒక క్రాంతి కుమారు, ఎఫ్ఎఫ్సిఐ అంటే ఒక క్రిస్టఫరు, ఎఫ్ఎఫ్సిఐ అంటే ఒక స్టాన్లీ థామస్, ఎఫ్ఎఫ్సిఐ అంటే ఒక ప్రక్షాలు, ఎఫ్ఎఫ్సిఐ ఇలాగా ఆర్గనైజేషన్లో ఇప్పటి వరకు కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తుల పేర్లు వినబడాలి నా ఉద్దేశం. అంటే మీ ఇంటి వాళ్ళు కాదు, నా ఇంటి వాళ్ళు వస్తానంటే వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది మెంబర్ అంతే. అంతే. మీకు ఇంకో విషయం చెప్తాను, నేను నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాను, మా నాన్నగారు కూడా స్టేట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు తప్ప నేను ఫౌండర్గా ఉంటానను లేకపోతే అలాగే మేము, అంటే మీరు దీని మీద హక్కులుగా ఏం లేరు? ఏం లేనండి, ఒక వన్ ఆఫ్ ది మెంబర్ లాగా, ఒక డైరెక్టర్ లాగా ఉన్నారు. అంతేనండి సార్. ఇప్పుడు పాస్టర్స్ చాలా మంది యూట్యూబ్ వేదికగా విమర్శలు చేయొచ్చు, ఏ పాస్టర్ అయినా లేకపోతే ఏ హిందూ సోదరుడైనా ఏ ముస్లిం సోదరుడైనా విమర్శలు చేయొచ్చు. కానీ కొంతమంది పాస్టర్స్ నేను పాస్టర్ అనేది కూడా మర్చిపోయి యూట్యూబ్ వేదికగా చాలా బూతులు మాట్లాడుతున్నారండి. అట్లా మాట్లాడొచ్చా నిజంగా? నేనైతే ఖండిస్తున్నా పాస్టర్లు బూతులు మాట్లాడే పాస్టర్లు. నేను పాస్టర్లు అననండి, అనను. ఎందుకనంటే వాళ్ళ విజన్ ఏమైందో నాకు తెలియదు. వాళ్ళు ఎందుకు ఆ తరహా కార్యాచరణలోనికి వస్తూ బాగా అగ్రెసివ్గా ఏదో కొంపలు మునిగిపోయినట్లుగా మాట్లాడేస్తూ ఉన్నారు. సమాజం అన్న తర్వాత మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, సైకోలు ఉంటారు, ఉగ్రవాదులు ఉంటారు, దేశాన్ని కాపాడే జవాను ఉంటాడు, దేశానికి అన్నం పెట్టే రైతు ఉంటాడు, అన్ని రకాల మనుషులు ఉంటారు. అందులో క్రిస్టియానిటీ అనేది ఒక స్పెషల్ రోల్. ఆ స్పెషాలిటీ చూపించలేని పరిస్థితిలో ఉంటే అది క్రిస్టియానిటీ కూడా చెడ్డ. అదే అనేది ఇప్పుడు అందుకే అవే కదా కొంతమందికి విమర్శలు చేయడానికి అవకాశాలు దొరుకుతున్నాయి. అవునండి. అలాంటి వారికి పాస్టర్స్ ని అసలు మీరు మీ దృష్టిలో పాస్టర్సే కాదు వాళ్ళు? అయితే నా దృష్టిలో పాస్టర్స్ కాదు. అదే తరహాలో ఒక వ్యక్తి ఉంటే నేను ఆర్గనైజేషన్ నుంచి కూడా రిమూవ్ చేశానండి. రిమూవ్ చేశాను. చెప్తారా? పేరు చెప్పనులేండి. అతను కూడా నాకు మామూలుగా అయితే ఒక తమ్ముడు. వ్యవస్థ పరంగా వస్తే నేను ఒప్పుకునేది లేదు, వ్యతిరేకమే. అంటే మోసం చేశాడా మిమ్మల్ని? నన్నేం మోసం చేయలేదండి. క్రైస్తవ వ్యవస్థకు సంబంధించి ఎథిక్స్కి భిన్నంగా అతను ముందుకెళ్తున్నాడు. సో అంటే పేరు చెప్పడానికి మీరు ఎందుకో సంకోచపడుతున్నారు? అంటే ఏమన్నా భయమా ఆ పేరు చెప్పడానికి? ఎందుకండి, ఇప్పుడు ఒక మాటను మాట్లాడితే దానికోసం టైం మనము కొద్ది రోజులు పొడిగించాలా. నేను కొంతమంది పాస్టర్స్ పేరు చెప్తాను పాస్టర్ గారు, మీరు మీ మనసులో వారి మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే. పాస్టర్ సతీష్ కుమార్ గారు ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి సేవకుడు. సిద్ధాంతపరంగా మాత్రమే వ్యతిరేకిస్తాను నేను. సిద్ధాంతపరంగా అంటే తప్పుడు బోధనలు చేస్తున్నారు ఆయన? కాదండి, వారు ఏర్పాటు చేస్తున్నటువంటి డిజిటల్ చర్చలు అనేది బైబిల్ వ్యతిరేకం. అదొకటి నేను వ్యతిరేకిస్తాను. ఓకే. బెల్లంపల్లి కల్వరి పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు మంచి భక్తుడండి ఆయన. ఓకే, మంచి భక్తుడు. ఆయన మీద కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. టచ్ అంటే ఎట్లా స్వస్థత ఇట్లా నిజంగానే? అంటే ఆ పేరు చెప్పగల నాకు ఈ మాట గుర్తొచ్చింది. నిజంగా టచ్ అంటే స్వస్థతలు ఉన్నాయా బైబిల్లో? దేవుడు చేసే కార్యం అండి. వాడు నమ్మాడు కాబట్టి స్వస్థత ఖచ్చితంగా జరుగుద్ది. అంటే ఇట్లా టచ్ అనగానే స్వస్థతలు, ఆ టైప్ ఆఫ్ స్వస్థతలు ఉన్నాయి బైబిల్లో? వస్తుందండి, ఉన్నాయి. ఎందుకు రాదు? దేవుని చెంగు ముట్టిన వెంటనే స్వస్థత కలగల. అలాగే సేవకులు కూడా దేవుని సేవకులు కాబట్టి దేవుడు సేవకులకు మంచి అవకాశం ఇచ్చాడు. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు మీకున్నటువంటి అభిప్రాయాన్ని చెప్పారు. బ్రదర్ అనిల్ కుమార్ గారు మంచి స్నేహశీలి అండి. కలిసారా ఎప్పుడన్నా? కలిశారు. పాస్టర్ దివంగత ఏసన్న గారు ఆయన భక్తులండి, మంచి భక్తులు. ఈరోజు సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి దైవజనుడు. విజయప్రసాద్ రెడ్డి గారు వారు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో, వారికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో సేవ చేస్తున్నారు. కానీ వారిని కూడా నేను ప్రేమిస్తాను. మంచి సేవకుడు. మీరు ఇన్స్పిరేషన్గా, అంటే మీ నాన్నగారు కూడా సేవకుడని విన్నాము. సేవకుడేనా? అవునండి. ఆయన చూసి వారసత్వంగా మీరు కూడా పాస్టర్గా రూపాంతరం చెందారా, లేకపోతే మిమ్మల్ని దేవుడు పిలిచాడా? లేదు సార్, నాన్న అమ్మ మంచి భక్తులు. వాళ్ళు. ఏం పేరు మీ నాన్నగారి పేరు?
పీటర్ గారండి. పీటర్ గారు. పీటర్ గారు. నా పేరు ఇమ్మాన్యుయల్ పీటర్ పుట్ట. ఇమ్మాన్యుయల్ పీటర్ పుట్ట. నాన్నగారు మంచి భక్తులు. ప్రారంభ దశ నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి కనీసం మాకు కూడా ఆహారం పెట్టలేనటువంటి పరిస్థితుల్లో పరిచర్యను ప్రారంభించి సైకిళ్ళు వేసుకొని వెనక ఈ సంచులు పరదాలు కట్టుకొని ఆ పరదాల మీద మమ్మల్ని కూర్చోబెట్టి ఎదర అమ్మనెక్కించుకొని అలాగా సువార్త నిమిత్తం ఊరు తిరిగి ఎక్కడ సువార్త చేయాలనుకుంటే ఆ ప్లేస్లో సువార్త చేసి ఈరోజు అనేక సంఘాలను కట్టి అనేక మంది సేవకులను బయటికి పంపించి చేసినటువంటి గొప్ప దైవజనుడు భక్తుడండి నాన్న అమ్మ. అమ్మగారు ఉన్నారండి? నాన్నగారు ఉన్నారండి. అమ్మగారు కూడా ఉన్నారు. ఇప్పుడు స్టిల్ సేవ చేస్తున్నారు పరిచర్యలో నాకంటే యాక్టివ్గా రైట్. సో ఫైనల్ గా పాస్టర్ గారు, ముస్లిం క్రిస్టియానిటీకి, ముస్లిం మతానికి, హిందువులకి మీ సైడ్ నుంచి సందేశం ఏంటి? భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అందరం కూడా సోదరభావంతో మనం చదువుకునే దశ నుంచి కూడా భారతదేశం నా మాతృభూమి, భారతీయులు అందరూ నా సహోదరులు అని చెప్పాం. అదే నినాదంతో ఉండాలనేది నా ముఖ్య ఉద్దేశం. అందరం కూడా అదే ఉద్దేశంతో ఉండాలనేది నా ముఖ్య ఉద్దేశం. అయితే ఇవన్నీ కూడా ఎందుకు కాంట్రవర్సీలు లేకపోతే దాడులు ఇవన్నీ అని అంటే, ఒకటి రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం కొంతమందిని రెచ్చగొడితే, కొంతమంది ధర్మం అనే పేరట కొన్ని రాజకీయ ముసుగులో ఉన్నటువంటి మత సంస్థలో చేస్తున్నటువంటి కార్యాచరణ, స్క్రిప్టెడ్ కార్యాచరణ, దాన్ని కొంతమంది వ్యక్తులకి ఆపాదించడం ద్వారా వాళ్ళు ఏవో కొన్ని శివశక్తి అనో ఇంకో శక్తి అనో పెట్టుకొని వాళ్ళు మత విద్వేషాలను రెచ్చగొడుతూ వాళ్ళకు ఏజెంట్లు లాగా పనిచేస్తూ ఉంటే, ఈరోజు హిందుత్వంలో ఉన్నటువంటి విజ్ఞులైనటువంటి గౌరవనీయులైనటువంటి మంచి వ్యక్తులు, అందులో యవనస్తులు, యూత్, వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి, అది స్క్రిప్టెడ్ అని వారికి తెలియక పాపం వారికి అట్రాక్ట్ అయ్యి వీళ్ళకి ఒక స్క్రిప్ట్ ఇచ్చి చర్చిల మీద దాడులు చేయండి, చర్చిల మీద ఆర్టీలు వేయండి, సువార్థికులను అడ్డుకోండి, సువార్థికుల మీద దాడులు చేయండి అని చెప్పి ఇలాగా వాళ్ళకి జీతాలు ఇస్తూ, మొన్న కృషిపాల్ కూడా నేరుగా తన ఇంటర్వ్యూలో చెప్పాడు, వారికి జీతాలు ఇస్తూ ఉన్నారు, నాకు కూడా జీతం ఇచ్చారు అని చెప్పాడు. అలాగే జీతాలు ఇస్తూ నడిపిస్తున్నటువంటి విధానంలో నేను ఒక్కటే మాట చెప్తూ ఉన్నా, చట్టం అందరికీ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఈ విధానంలో స్క్రిప్టెడ్గా ఎవరైతే యూత్ కావచ్చు, హిందూ ప్రజలు కావచ్చు, ఈ మతోన్మాద సంస్థలు చేస్తున్నటువంటి కార్యాచరణలో మీరు ఇన్వాల్వ్ అయి క్రైస్తవుల మీదో ముస్లింల మీదో సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టో ఏదైనా కార్యాచరణ చేస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్ళిపోతారు. అది నేనైనా కావచ్చు, హిందూ మతం మీద విద్వేషపూరితమైనటువంటి కార్యాచరణ చేస్తే నేనైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు, జైలుకి పోతారు. ఖచ్చితంగా దీన్ని గమనించుకొని అందరూ బాగుండాలంట. మనం ఒక మంచి ఆలోచన విధానంతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరం బాయి ప్రారంభ దశలో ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా డెవలప్ అయ్యి ఇదంతా చేస్తున్న ఈ క్రమంలో ఒకడి ఆలోచన ఇంకోటికి ఆపాదించి మనం మంచి పరిజ్ఞానంతో ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యత, జ్ఞానంతో ముందుకెళ్లాల్సిన బాధ్యత హిందూ, ముస్లిం, క్రిస్టియన్గా మనందరికీ ఉందండి. రైట్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించారు. సో ఫ్రెండ్స్, ఇది మన శశి టీవీ ద్వారా పాస్టర్ పీటర్ పుట్ట గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. చాలా విషయాలు నేనైతే ఉన్నట్టుగానే అడిగాను, ఎక్కడా కూడా రాజీ పడలేదు నా ప్రశ్నల్లో. ఆయన కూడా సరైన సమాధానాలు చెప్పారని నేను అనుకుంటున్నాను. సో మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అంటే ప్రతి మీడియా ఛానల్ వారు పాస్టర్స్తో ఎలా అయితే ఇంటర్వ్యూస్ చేస్తున్నారో, డిబేట్స్ చేస్తున్నారో, పాస్టర్స్తో అవ్వచ్చు, లేకపోతే హిందుత్వంలో ఉన్నటువంటి కొన్ని మత పెద్దలు అవ్వచ్చు, ముస్లిమ్స్లో ఉన్నటువంటి ఆ కోవలోనే ఆ నేపథ్యంలోనే భాగంగా మేము కూడా మాకు దొరికినటువంటి, మాకు అందుబాటులో ఉన్నటువంటి పాస్టర్స్తో మేము సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. అందరూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కులస్తుడు, ప్రతి మతస్థుడు అందరూ బాగుండాలి. ప్రతి ఒక్కరు ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుంటూ, ఎదుటివారి మనిషి అనేవాడిని గౌరవించుకుంటూ, ప్రేమించుకునే విధంగా ఉండాలి అని తెలియజేసే నేపథ్యంలోనే మేము ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతుంది తప్ప ఇది ఒక మతానికి సంబంధించిన ఛానల్ కాదు, ఒక కులానికి సంబంధించిన ఛానల్ కాదు. నేను ప్రతి ఇంటర్వ్యూలోనూ చెప్తున్నాను. సో క్రైస్తవ్యానికి సంబంధించి ఇప్పుడు మన కొంత పాస్టర్స్ మీద ఎక్కువ యాంటీ వస్తుంది కాబట్టి ఆ పాస్టర్లోని వారి అంతరంగంలో ఉన్నటువంటి అభిప్రాయాల్ని
ప్రజలకు తెలియజేసే, ప్రజలకు ఆవిష్కృతం చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను, అంతే. సో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను భాను మేకల, ధన్యవాదాలు.